దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు గతించిన దినములన్నీ కూడా మనల్ని, మన కుటుంబాల్ని దేవుడు ఎంతగానో కాపాడుతూ ఆయన నడిపిస్తూ ఉన్నందుకే ప్రభువుకు నాకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాను. మరలా నేటి దినాన దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క మాటల చేత మనందరూ కూడా బలపరచబడడానికి దేవుడు మనకు ఎంతగానో చక్కటి కృపను అనుగ్రహించారు. అందుని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. కాబట్టి ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని ఎవరైతే చూస్తూ ఉన్నారో, ఈ యొక్క కార్యక్రమాలు మీకు దీవెనకరంగా ఉంటున్నట్లయితే కనుక తప్పకుండా అనేకులకు ఈ యొక్క లింక్ అనేది షేర్ చేసి మీరు ఆ రకంగా ఈ యొక్క యూట్యూబ్ పరిచర్యను మీరు ప్రోత్సహించాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాను. చాలామంది మీరు కలిగిన బలహీనతలను బట్టి ప్రార్థన అవసరతలు మాకు తెలియజేస్తూ ఉన్నారు. దైవ సేవకులుగా మేము మీ కొరకు కనిపెడుతూ ప్రార్థిస్తూ ఉన్నాం. రాబోతున్న దినాల్లో దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తారు అని నిరీక్షణ కలిగి ఉన్నాం. మీరు కూడా నిరీక్షణ కలిగి మీరు కూడా ప్రార్థన చేస్తూ ఉండండి. తప్పకుండా ప్రభు మీ జీవితాల్లో అద్భుతమైన కార్యాలు జరిగిస్తారు. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క వాక్యము కొరకు మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. మన యొక్క ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకున్నట్లో మనము ప్రయత్నం చేసేవారిగా ఉందాం. అవకాశం ఉంటే అందరూ మోకరించండి, లేని ఎడల తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, పరిశుద్ధుడ, ప్రేమగల మా తండ్రి, ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో నీ వాక్యము కొరకే మా హృదయాలు సిద్ధపరచుకుంటా ఉన్నాం. మీరే మాతో మాట్లాడండి సూటిగా, స్పష్టంగా. అయా, మా అవిధేయత, మా విశ్వాసము, మా త్రుటిల్లపాటు మాతో ప్రభు మాకు తెలియజేస్తూ మాతో మాట్లాడమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రభు నీ స్వరాన్ని వినగలిగేటువంటి ఆ చెవులు, గ్రహించగలిగేటువంటి మనసు, అర్థము చేసుకునే జ్ఞానము ప్రతి ఒక్క బిడ్డకు మీరే దయచేస్తే తండ్రి, నీ మాటలు వినడానికి మీరే సహాయం దయచేయమని కోరుతూ ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రతి ఒక్క అభ్యంతరాన్ని, ఆటంకమును, అపవాది యొక్క క్రియలను యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాను. నీ కార్యాన్ని జరిగించండి. ఈ కార్యక్రమం ప్రభువా నీకు మహిమకరంగా మీరే జరిగించమని కోరుతూ యేసుక్రీస్తు నామములు ఈ ప్రార్థన మీకు వినయంతో అడిగి వేడుచున్న నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్, ఆమేన్. నేటి దినపు దేవుని యొక్క వాక్య ధ్యానాంశముగా న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 23వ వచనాన్ని ఈనాటి దినము దేవుని యొక్క వాక్య ధ్యానాంశముగా మనం చదువుకుని ఈ మాట చేత మనము ఆత్మీయతలో బలపడడానికి ప్రయత్నం చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 23వ వచనం. నప్తాలి గోత్రములో నుండి, ఆషేరు గోత్రములో నుండి, మనషే గోత్రమంతటిలో నుండి పిలిపింపబడిన ఇశ్రాయేలీలు కూడుకుని మిద్యానీయులను తరిమిరి. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క సందర్భం మనందరికీ కూడా తెలుసు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఎదుట వారు పాపము చేస్తూ ఉన్నప్పుడు వారు అనేక సందర్భాల్లో దేవునికి బహుగా కోపాన్ని పుట్టిస్తూ మరలా దేవుని సన్నిధిలో వారు ఎన్నో తప్పులు చేస్తూ దేవుడు ఎంత చెప్పినప్పటికీ ఇంకనూ వారు కలిగినటువంటి పాపాన్ని విడిచిపెట్టకుండా అనేక సందర్భాల్లో దేవునికి బహు కోపాన్ని పుట్టించినటువంటి సందర్భము మనందరికీ తెలుసు. దేవుడు చాలా సందర్భాల్లో పిల్లలు తన ప్రవక్తల చేత, దేవుని యొక్క సేవకుల చేత ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉండేవాడు. కానీ ఏ సందర్భంలో కూడా వారు దేవుని యొక్క మాటకు లోబడేటువంటి వారు కారు. ఏ రోజు కూడా దేవుని యొక్క మాటను వారు ఆలోచన చేయలే. సరే, దేవుడు ఎందుకు చెప్తున్నాడో విందాం, ఈసారైనా మనసు మార్చుకుందాం, ఈసారైనా బుద్ధి తెచ్చుకుందాం, ఈసారైనా మంచి మార్గంలో నడవడానికి ప్రయత్నం చేద్దామని ఇశ్రాయేలు ప్రజలు పిల్లలు ఎందుకు అనుకోలేదో మొత్తానికి వారు అనుకోకపోవడం కారణం చేత ఆ సందర్భంలో పిల్లరా దేవునికి కోపము వచ్చి వెంటనే దేవుడు పిల్లరా వారిని మిద్యానీయుల చేతికి అప్పగించినట్లుగా మనం చూస్తాం. పిల్లరా వారు ఎప్పుడైతే మిద్యానీయుల చేతికి అప్పగించబడ్డారో ఆనాటి దినము నుండి కూడా వారి జీవితంలో ఒక రకమైన వినాశనం అనేది చోటు చేసుకున్నట్లుగా మనం చూస్తాం. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ద్వారా అనేక విధాలుగా దీవించబడ్డారు. చక్కటి స్థలాల్ని, ఆ స్థలాల్లో చక్కటి పంటలను వారు కలిగి వారు పండించుకుంటూ చక్కగా వారు చేతికొచ్చిన పంటతో తింటూ సమృద్ధిని అనుభవిస్తూ ఒక రకమైన సంతృప్తి కలిగినటువంటి జీవితాన్ని, ఆనందకరమైన జీవితాన్ని వారు అనుభవిస్తూ అలా ముందుకు వెళ్తున్నటువంటి ఆ తరుణంలో
పిల్లరా, దేవుడు వారి కలిగిన పాపాన్ని బట్టి వారిలో ఆ పశ్చాత్తాపం మారు మనస్సు రాకపోవడం చేత కొంతకాలము దేవుడు వారిని మిద్యానుల చేతికి అప్పగించాడు. అటు తర్వాత వారు అనేక సందర్భాల్లో పిల్లరా నష్టపోతూ వచ్చినటువంటి సందర్భం మనం చూస్తాం. ఇలా కొంతకాలము గడిచిన తర్వాత, కొన్ని దినములు గడిచిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు కష్టపడేవారు, విత్తనాలు వేసుకుని పంటను సాగు చేసి చేతికొచ్చిన పంటను ఇక అనుభవిద్దాం అనుకునేసరికి మొత్తం మిద్యానీయులు వచ్చి అంతా కూడా యావత్తును కూడా వాళ్ళు ఊడ్చేసి మొత్తం నాశనాన్ని మిగిల్చి వెళ్ళిపోతూ ఉండేవారు. ఇలాంటి పరిస్థితి అలా కొంతకాలము జరగగా ఇశ్రాయేలు ప్రజల వారి యొక్క కలిగినటువంటి పాపాన్ని బట్టి, వారు కలిగినటువంటి తప్పును బట్టి దేవుని యొక్క సన్నిధిలో పిల్లరా వారు దేవునికి మొర్రపెట్టినట్టుగా వారు మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు దేవునికి మొర్రపెట్టి, ప్రభువా మా జీవితంలో మేము చేసినటువంటి తప్పుకు ఈరోజు మేము అనుభవిస్తున్న శిక్ష అని మాకు అర్థమైంది. ఇక నుండి మేము మరలా దోషము చేయము, ఇంకా నువ్వు చెప్పిన మాటను మేము వినకుండా ఉన్నాం, ఈసారైనా మా బ్రతుకుని మేము మార్చుకుంటాం, కాబట్టి మాకు ఈ మిద్యానీయుల పైన విజయాన్ని దయచే ప్రభువా అని వారు ఎంతో ప్రభు సన్నిధిలో వారు రోదన చేసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు వారి మొర దేవుడు ఆలకించి గిద్యోను అనేటువంటి వ్యక్తిని దేవుడు విజయం కొరకు లేవనెత్తుకున్నాడు. ఆ వ్యక్తి ద్వారా పిల్లరా పోనీ ఈ వ్యక్తి ఏమైనా ధైర్యశాల అని అంటే కానే కాదు, ఉత్తి పిరుకోడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రతి దానికి భయపడుతుంటాడు, ప్రతి దానికి తుల్లుపడమే. అలాంటి అనుభవం అన్నమాట. ఎప్పుడైతే మిద్యానీయుల యొక్క ఆ పరిస్థితి ఎప్పుడైతే వారి జీవితంలో చోటు చేసుకుందో, వారి వలన ఒక రకమైన ఇబ్బంది వారికి ఎప్పుడైతే కలగడం అనేది ప్రారంభించిందో, అప్పుడే మనోడు గానుగు చోటకి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. కొంతమంది ఉంటారు, వీళ్ళ పరిస్థితి ఎలాగ ఉంటుందంటే నేను దేనికి భయపడను అంటారు, కానీ ఆ పరిస్థితి రాకముందే లోన ఒక రకమైన అలచడి భయం అనేది ప్రారంభించబడుతుంది. ఇక వీళ్ళు ఆ స్థలంలో ఉండరు, ఇటొకటి పక్కకి జారుకుంటారు. అలాంటి పరిస్థితి అన్నమాట. ఒక ప్రక్కకి వెళ్ళిపోయి ఏదో గానుగు చాటున గోధుమను దొల్లగొట్టుకుంటూ అలాగా గడిపేస్తున్నటువంటి ఆ గిద్యోను పిల్లల దేవుడు తన పని కొరకు నియమించుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. పరాక్రమ గల బలాధ్యుడా అని దేవుడు పిల్లల గిద్యోను ప్రస్తావిస్తూ గిద్యోను ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తాం. ఆ గిద్యోను ద్వారా పిల్లల దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు అత్యంత విజయాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అయితే ఇక్కడ మనం ఆలోచన చేయాల్సిన సందర్భం ఏంటంటే, ఇశ్రాయేలు యొక్క పాపం వలన వీరు మిద్యానీయుల చేతికి అప్పగించబడ్డారు. అయితే ఆ మిద్యానీయుల మీద విజయము ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇవ్వడానికి గిద్యోను అనేటువంటి పిల్లర వ్యక్తిని, న్యాయాధిపతిని దేవుడు లేవనెత్తుకున్నాడు. అయితే ఈ యొక్క వ్యక్తి మాత్రమే పిల్లర ఆ విజయము వచ్చే విషయంలో పోరాడినట్లుగా మనం చూడం, కానీ గిద్యోనుతో పాటు ఒక 3 గోత్రాలు ప్రజలు యాడ్ అయ్యారట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ 3 గోత్రాలు ప్రజలు అంత మాత్రమే కాక గిద్యోను, అదేవిధంగా గిద్యోనుతో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు వీరందరూ కూడా ఏకముగా కలిసి మిద్యానీయుల వారు ఏం చేశారట, తరిమారని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఒక్కరిగా ఉంటే మనం ఏమీ చేయలేం. ఐక్యత కలిగి ఉన్న చోట, ఐక్యత ఉన్న చోట ఎన్నో ఘనమైన గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి. చాలా సందర్భంలో పిల్లరా నాకెవరూ అవసరం లేదు అని మనము కోపం వచ్చినప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడతాం, నేను ఒక్కడనే అని మాట్లాడతాం. కానీ సరైన సమయం వచ్చినప్పుడు పిల్లరా మనకి మరొక వ్యక్తితో అవసరం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మన జీవితంలో పిల్లలు ఎప్పుడు కూడా బంధాలు తెగిపోయేటువంటి మాటలు, ఐక్యతను దెబ్బతీసుకునేటువంటి మాటలు మన నోట ఎప్పుడు కూడా రాకూడదు. బైబిల్ పిల్లరా ఐక్యతకు చాలా ప్రాధాన్యత ఇచ్చినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఐక్యత ఉన్న చోట గొప్ప గొప్ప విజయాలు మనము పొందుకోగలుగుతాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు కుటుంబంలో పిల్లరా ఒక రకమైన ఐక్యత అనేది ఉంటే ఆ కుటుంబము ఎన్నో విజయాలు సాధించగలుగుతుంది. పిల్లరా ఈరోజు ఎక్కడైనా పిల్లరా మనము ఐక్యతను కోరుకునే వారిగా ఉంటే, అంటే మనం ఎక్కడ ఉంటే అక్కడ మనం ఐక్యతను కోరుకునే వారిగా ఉండాలి. నలుగురితో కలిసిపోయేటువంటి పరిస్థితి, నలుగురిని కలుపుకుని పోయేటువంటి పరిస్థితి మనలో ఎప్పుడైతే ఉంటుందో అలాంటి సందర్భాల్లో మనకి దేవుడు ఏం చేస్తాడు, విజయాన్ని ఇస్తాడు. ఇక్కడ పిల్లరా గిద్యోను ఒంటివాడిగా వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా విజయం తీసుకొచ్చేసినట్లుగా మనం చూడడం. గిద్యోనుతో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, గిద్యోనుతో అక్కడ 3 గోత్రాలు వారు ఉన్నారు. ఒకసారి చదవండి, మరొకసారి ఆ వచనాన్ని చదవండి, మనకు అర్థమవుతుంది. వారు ఎవరంట,
ఒకటి నఫ్తాలి గోత్రము వారు, రెండవదిగా ఆషేరు గోత్రము వారు, మూడవదిగా మనషే గోత్రము వారు. ఈరోజు పిల్లారా, ఈ 3 గోత్రాలు వారు ఎవరు, ఈ పేర్లకు అర్థాలేంటి, వీరందరూ కలిసి చేసినటువంటి ఆ పని వలన వీరికి విజయము ఎలాగూ కలిగింది, అసలు వీరి యొక్క అనుభవాలు ఏంటి, వీటిని మనం నేర్చుకోగలిగితే ఖచ్చితంగా ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి విజయాన్ని దేవుడు ఆ విధంగా కాక ఈరోజు మన పరిస్థితిని బట్టి మనకు దేవుడు విజయాన్ని ఇవ్వగలడు అని దేవుని యొక్క సేవకునిగా నేను సంపూర్ణంగా విశ్వసిస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు పిల్లలు ఈ 3 గోత్రాలు వారు ఎవరు, వీరి యొక్క పేర్లకు అర్థాలు ఏంటి, వారికి అనుభవాలు ఏంటి, అలాంటి అనుభవాలు మనం కలిగి ఉంటే దేవుడు మనకి ఎలాంటి కార్యాలు చేస్తాడు చూద్దాం పిల్లరా. అయితే 3 గోత్రముల వారు, అదేవిధంగా ఇశ్రాయేలు వారు, గిద్యోను, వీరందరూ కలిసి మిద్యానీయుల వారు ఏం చేస్తారట, తరిమారు అని మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మిద్యానీయులు ఎవరు అని మనం ఆలోచన చేస్తే, ఎవరు మిద్యానీయులు ఎవరు మీకు గుర్తుండాలంటే కనుక, అబ్రహాము భార్య పేరు ఏంటి, అబ్రహాము భార్య పేరు చాలామందికి డౌట్ కదా, శారా కదా. ఆమె చనిపోయిన తర్వాత అబ్రహాము మరొక ఆమెను వివాహం చేసుకున్నాడు. ఇక్కడ ట్విస్ట్, శారా ఎవరన్నా చెప్తారు, సండే స్కూల్ పిల్లోడు కూడా చెప్తాడు అబ్రహాం భార్య పేరు. ఈ పేరు చెప్పండి. అబ్రహాము మరొక ఆమెను వివాహం చేసుకున్నాడు, కెతూరా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ కెతూరా అనేటువంటి ఆమె యొక్క సంతానమే ఈ యొక్క మిద్యానీయులు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి వీరికి ఉండేటువంటి ఒక అనుభవం ఏంటంటే దొంగతనం. ఏంటి? దొంగతనం. మిద్యానీయులు అంటేనే ఇంకా వారు చేసే పని ఏంటి, లేకపోతే వారి వృత్తి ఏంటంటే దొంగ వృత్తి. వారి యొక్క జీవనోపాధి, లేకపోతే వారు ఎలా జీవనం సాగిస్తారనంటే ఎక్కడో చోట ఏదో ఒకటి లేపేస్తూ అది వీరు అనుభవిస్తూ అలా బ్రతుకుతూ ఉండేటువంటి వారు ఎవరు అని అంటే మిద్యానీయులు. వీరికి ఆ పని తప్ప మరొక పని రాదు. అందుకే దేవుడు చాలా తెలివిగా అలాంటి వాళ్ళ చేతికి ఎవరిని అప్పగించాడు, ఇశ్రాయేలు ప్రజల్ని అప్పగించాడు. వీరేమో కష్టపడి పంట పండించుకుంటూ ఉండేవారు. మిద్యానీయులు వచ్చి ఏం చేసేవారు, వాళ్ళ వృత్తే అది పట్టుకుపోవడం. సింపుల్గా ఇట్టే మాయం చేశాడు. దొంగతనం వాళ్ళ వృత్తి. కాబట్టి ఒకటి పిల్లరా, వారు వచ్చి ఏదో వారు ఆశపడింది మాత్రమే పట్టుకెళ్ళేవారు కాదట, మొత్తం ఏం చేసేవారు, దోచేసేవారు. దొంగ అంటే మరి అంతే కదా. దేవుని స్తోత్రం కలుగును గాక. దొంగ అంటే ఇంటికాడ ఇప్పుడు ఈ రాత్రికి ఒక ఇంటికి కన్నం వేద్దాం, బంగారం మాత్రమే తెచ్చుకుందాం, ఎంత డబ్బులున్నా వదిలేద్దాం అనుకుంటాడండి. ఒక ఇంటికి కన్నం వేసిన తర్వాత, దొంగన్న తర్వాత ఆడికి కావాల్సిన దొరకకపోయినా నొత్తలాడిపోయిన బకెట్ అన్నా పట్టిపోతాడు. మరి దొంగ అంటే అదే మరి. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి గమనించండి పిల్లరా, ఈరోజు మనకి కూడా ప్రధాన దొంగగా ఎవరున్నారు అని అంటే, శత్రువుగా మనం కొన్ని సందర్భాల్లో అపవాదిని పోల్చి మాట్లాడుతూ ఉంటాం. వాడే కొన్ని సందర్భాల్లో మన ఆత్మీయ జీవితానికి, మన వ్యక్తిగత జీవితానికి ప్రధానమైన దొంగ. శత్రువు మాత్రమే కాదు, అపవాది దొంగ కూడా. కారణం ఏంటంటే మన యొద్దున్న వాటిని వాడు దొంగిలించే ప్రయత్నము చేస్తాడు. దొంగ ఎలాగైతే వాడికి కావాల్సింది మాత్రమే దొంగిలించి పట్టుకెళ్ళడో, అలాగే అపవాది నీ జీవితంలోకి చొరబడినప్పుడు వాడు ఏదో ఒక అయితే ప్రార్థన జీవితం, లేక అయితే విశ్వాస జీవితం, లేక ఏదో ఒకటి మాత్రమే నీ నుండి దొంగిలించి వెళ్ళిపోవాలని అనుకోడు. కానీ అపవాది నీ జీవితంలో అడుగు పెట్టినటువంటి ఆ రోజున నీ యొద్దన్నవన్నీ కూడా దోచేసే ప్రయత్నము చేస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాటి దినాన దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. మనలో దేవుడు సంతోషించేటువంటి, మనల్ని దేవుడు చూచి మన ఆత్మీయ క్రియలను బట్టి దేవుడు వేటిని బట్టి అయితే ఆనందిస్తున్నాడు, దేవుడు మన ఆత్మీయ క్రియలను బట్టి వేటిని బట్టి అయితే దేవుడు సంతోషిస్తున్నాడు, ఈరోజు మన వలన దేవునికి సంతోషం కలిగే క్రియలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అపవాది దొంగిలించే ప్రయత్నము చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మిద్యానీయులు ఎలాగైతే ఇశ్రాయేలు కొన్నవన్నీ కూడా దొంగిలించే ప్రయత్నం చేస్తున్నారో, అదేవిధంగా అపవాది కూడా మన జీవితంలోనికి అడుగుపెట్టి
అనేక సందర్భాల్లో మన పరిశుద్ధతను దొంగిలిస్తాడు, మన ప్రత్యేకతను దొంగిలిస్తాడు, మన ఒక విశ్వాసాన్ని దొంగిలిస్తాడు, మన నమ్మికను దొంగిలిస్తాడు. దేవుని ఎడల మనకున్నటువంటి ఆ బలమైన తీర్మానం ఏదైతే ఉందో దాన్ని దొంగిలిస్తాడు. దేవుని కొరకు మనం ఎలా ఉండాలని ఒక బలమైన నిర్ణయం తీసుకున్నామో ఆ నిర్ణయాన్ని దొంగిలిస్తాడు. ఇలా అనేక సందర్భాల్లో అపవాది చేత మనము దొంగిలించబడి ఈరోజు పిల్లల దేవుని యొక్క సన్నిధిలో మనం ఒట్టివారిగా ఈ ఆశీర్వాదము సరిగా అనుభవించలేనటువంటి వారిగా మనం ఉంటున్నాం. ఇది ఎంత బాధాకరమైన పరిస్థితి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి అపవాది మన జీవితంలో ఎంటర్ అవ్వకుండా చూసుకోవాలి. ఎప్పుడైతే అపవాది మన జీవితంలో అడుగుపెట్టాడో అప్పుడు మిథ్యానీయుల వలె మనకున్నవన్నీ కూడా అపవాది ఏం చేస్తాడు? నీ పరువును దొంగిలిస్తాడు, నీ గౌరవాన్ని దొంగిలిస్తాడు. ప్రతిదీ అపవాది దొంగిలించిన రోజున ఎందుకు వచ్చింది ఈ బ్రతుకు అనిపిస్తుంది ప్రియ సహోదరి సహోదరుడు. కాబట్టి దేవుడు ఈ మాటను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు తెలుసా? నీ ఆత్మీయ జీవితం దొంగిలిపోకుండా, నీ యొక్క వ్యక్తిగత జీవితం అపవాది చేతిన పడకుండా నువ్వు కాపాడుకో అని ప్రభు నేడు దినాన్ని మాట్లాడుతున్నాడు. లేక అలాంటి దొంగను నువ్వేం చేయాలి? తరిమి కొట్టాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. దొంగ దొరికితే ఏం చేస్తాం? బానేసి ఒక అన్నం అంటామా? ఇది ఎంత గట్టి కప్పో, భలే బద్దలు కొట్టేవారు అంటామా మనం? ఆడ కప్ప బద్దలు కొట్టినాడు కాడ బుర్ర బద్దలు కొట్టేపోతే చూడండి. కొన్ని సందర్భాల్లో మనం దొంగ దొరికితే ఊరుకుంటామండి, ఊరుకోం కదా. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇలా మరి కొంతమంది అంటారు, అదేంటనంటే కంటికి కనబడి ఉన్నైతే వదలం, కానీ ఈడు కంటికి కనబడ్డండి, మరి ఈ నెల పట్టుకోవాలి, లేకపోతే ఈ నెల తరమాలంటే ఏం లేదు. ప్రార్థనా శక్తి, పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉంటే పిల్లరా ఇలాంటి ప్రలోభాలకు లేకపోతే ఇలాంటి దొంగతనమునకు మనం ఎంత మాత్రమో తావు ఇచ్చిన వారము కాం. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ ఉన్న వారి దగ్గర అపవాది దేనిని కూడా దొంగిలించలేడు. ఈ పరిశుద్ధాత్మ శక్తి, దేవుని శక్తి కలిగినటువంటి వారి జోలికి అపవాది ఎంత మాత్రం రాడు. ఈ నడితనాన్ని దేవుడు సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు ఏదో ఒకటి అపవాది నీ దగ్గర దొంగిలించాడేమో. అది ఎలా చెప్పొచ్చు అని అంటే, ఒకప్పుడు భక్తి జీవితం ఒక రకంగా ఉండేది, కానీ నేటి దినాల్లో ఏమో దేని వలనో మనలో ఆసక్తి తగ్గిపోవడం చేతో, లేకపోతే సమయం పెట్టలేకపోవడం చేతో, లేకపోతే ఏ విషయంలో మనకి వీలు పడకపోవడం చేత ఈరోజు మనము ఏది ఎలా చేయాలో అది మనం చేయలేకపోతా ఉన్నాం. ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, ఒకప్పుడు ఒక రకంగా మనం అన్ని విషయాల్లో ప్రభును మహిమపరిచేటువంటి మనము ఈరోజు అనేక సందర్భాల్లో నీరు గారిపోయినట్టుగా ఏమంటే దిగజారుడుతనాన్ని ఈరోజు మనం కలిగి ఉన్నామనంటే అపవాది నీ యొద్దున్నటువంటి ఆ ఆత్మీయ సౌందర్యాన్ని, లేకపోతే ఆత్మసమైన క్రియలను ఒక్కొక్కటిగా జాయిగా అపవాది ఏం చేస్తున్నాడు? వాడు దొంగిలించే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పడంలో ఏ విధమైన సందేహం లేదు. మిథ్యానీయులను పిల్లరా ఇశ్రాయేలులు తరిమిన రీతిగా మనము కూడా ఏం చేయాలి? ఈ యొక్క అపవాదిని తరిమేయాలి. తరమకపోతే వీడు మన జీవితంలో పిల్లరా మనకన్నింటినీ దూరం చేసి చివరికి మనల్ని దేవునికి దూరం చేసేటంత దాకా వీడు పిల్లలు వీడి క్రియలు చేస్తూనే ఉంటాడు. అంతవరకు వాడు నిద్రపోడు. నెడిదినాన్ని దేవుడు స్పష్టంగా సూటిగా మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మన ఆత్మీయ క్రియలు దొంగపోకుండా, మన పరిశుద్ధత దొంగపోకుండా, మన ఆత్మ సంబంధమైన ప్రత్యేకత, మన భక్తి దొంగపోకుండా నెడిదినాన్ని మనం జాగ్రత్త పడదాం. ఒకవేళ అపవాది నీ జీవితంలో తిష్ట వేసుకుని కూర్చున్నట్లుగా నీకు అనిపిస్తే, కొన్ని సందర్భాల్లో అపవాది నా జీవితంలో పని చేస్తున్నాడు అని అనిపిస్తే కనుక బలంగా దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుని యొక్క శక్తి చేత అపవాదిని తరిమే ప్రయత్నం చేద్దాం. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే పిల్లరా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈ యొక్క గిద్యోను మిద్యానీయులను తరిమేటువంటి క్రమములో ఒక గోత్రము వారు మిద్యాని ఈ యొక్క గిద్యోనుతో సహా పిల్లరా వారు వచ్చి ఆ మిద్యాన్ని తరిమినట్లుగా మనం చూస్తాం. ఆ గోత్రము నఫ్తాలి అనేటువంటి గోత్రము వారు కలిసి ఆ యొక్క గిద్యోనుతో ఏం చేశారట? వారు కూడా కలిసి వారిని తరిమినట్లుగా మనం చూస్తాం. అయితే పిల్లరా, నఫ్తాలి అనేటువంటి మాటకు అర్థము ఏంటి అని అంటే కనుక, నఫ్తాలి అనే మాటకు అర్థము పోరాడువాడు అని అర్థం. నఫ్తాలి అనే మాటకు అర్థము పోరాడువాడు అని అర్థం. అయితే ఈ పోరాడేవారు గిద్యోనుతో కలిసి వారు మిద్యానీయులతో ఏం చేశారు? పోరాడారు.
ఈనాటి దినాన్ని మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, మన జీవితంలో పిల్లరా పోరాడే అనుభవం మనం కలిగి ఉండాలి. ఈ రోజుల్లో చాలామంది అపవాదితో పోరాడకుండా ఈరోజు వ్యర్థమైనటువంటి పోరాటాలతో బ్రతుకును ముందుకు నడిపించుకునేటువంటి వారు నేటి దినాల్లో చాలామంది మనకు కనబడుతూ ఉన్నారు. ఉదయం లేస్తే ఇంటి పక్కలతో పోరాటం, మనం పని చేస్తున్న చోట పోరాటం, ప్రతి చోట కూడా ఒక రకమైనటువంటి గొడవను మనం సృష్టించి ఉదయం లేస్తే సాయంత్రం పడుకునేంత వరకు కూడా ఏదో ఒక అర్థమైనటువంటి పోరాటం మనము పోరాడుతూ ఉన్నాం. ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, నఫ్తాలి అనేటువంటి గోత్రం ఉన్నటువంటి వారందరూ కూడా అర్థవంతమైనటువంటి పోరాటం, ఏమంటే ఉపయోగపడేటువంటి పోరాటం, జీవితానికి మేలు కలిగేటువంటి పోరాటం, ఆరోగ్యకరమైన పోరాటం వారు పోరాడి తర్వాత దినాల్లో దేవుని యొక్క కృపను వారు అనుభవించినట్లుగా మనం చూస్తాం. ఈనాటి దినాన ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, కాబట్టి మనమందరం కూడా పోరాడే అనుభవం కలిగి ఉండాలి. మన ప్రధాన శత్రువు అనబడినటువంటి అపవాదితో ఇందాక మనం చూసాము, ఈ యొక్క గిద్యోను అలాగే మరికొంతమంది కలిసి ఆ మిద్యాలను తరిమిన రీతిగా, ఆ దొంగలను పిల్లలు తరిమిన రీతిగా మన జీవితంలో కూడా అపవాదిని తరమాలి అనేటువంటి మాటను మనం ఇందాక వింటే, ఇక్కడ మరొక మాట మనకి ఏం తెలియజేస్తుందంటే, మీరు అపవాది అనబడిన శత్రువుతో మీరు ఏం చేయాలి, మీరు పోరాడాలి అనగా పిల్లల ఈరోజు పాపపు ఆ క్రియలతో మనము పోరాడేటువంటి వారిగా ఉండడం అనేది, ఈ ఆత్మ సంబంధమైన పోరాటం మనకి, మన కుటుంబానికి, మన ఆత్మీయ జీవితానికి ఎంతో శ్రేయస్కరమని దేవుని సేవకునిగా నేను తెలియజేస్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాటను మనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఏంటనంటే, మీరు అంటే మనమా లేకపోతే ఇంకెవరన్నానా? హలో, ఇక్కడ ఉన్నారా? మీరు అంటే మనమా లేకపోతే ఇంకెవరన్నానా? పోన్లేండి, మీరు కాదు, నేనే. మీరందరూ పరిశుద్ధులు, పోన్లే అలా అనుకుంటాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుడు కూడా పిల్లారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే, మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా మీరు దానిని మీరు ఎదిరించలేదనేటువంటి మాట. అంటే ఇక్కడ ప్రభు మొదటిగా మాట్లాడుతూ ఉన్నాడు, మీరు పాపమును ఎదిరించాలి. మీరు పాపముతో ఏం చేయాలట? పోరాడాలి. మీరు పాపముతో పోరాడండి. ప్రభు అది ఎలాగా అనంటే, మీరు ఆ పని రక్తము కారునంతగా, లేకపోతే ఆ విధానంలో మీరు మోకరించి మీరు ప్రార్థన చేయటం ద్వారా మీరు మీరు మీ పాపాన్ని ఏం చేయగలుగుతారు? మీరు ఎదిరించగలుగుతారు. ఆ రకంగా మీరు చేయడం ద్వారా మీరు మీ పాపముతో పోరాడగలుగుతారు. నేటి దినాన్ని మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, ఈ రోజుల్లో చాలామంది పిల్లరా ఈ పాపమును జయించలేనటువంటి వారిగా, పాపపు క్రియలను పిల్లలు జయించలేనటువంటి వారిగా, పాపముతో ఆ రకమైన పోరాటాన్ని చేయలేనటువంటి వారిగా ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు. పాపముతో ఈరోజు పిల్లలు చాలామంది పోరాడట్లేదు. పాపం అంటూ ఉంటుంది, నేను నీ హృదయంలోనికి వచ్చి నీ హృదయంలో ఉంటాను, నిన్ను సంతోషపెడతాను, నిన్ను సుఖపెడతాను, నిన్ను ప్రతిరోజు ఆనందింపజేస్తాను, నీ జీవితంలో ఆ కన్నీరు వెళ్ళగొట్టేస్తానని అనేక సందర్భాలు పాపము నిన్ను ప్రేరేపించి నీలోనికి వచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ నీవు ఆ పాపమునకు, ఆ పాపపు క్రియలకు లోబడి దాన్ని ఎదిరించలేక, పాపముతో పోరాడలేక ఈరోజు పిల్లల పాపమునకు, పాపపు క్రియలకు రాజీ పడే జీవితాన్ని చాలామంది కలిగి ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నేను ఒక్క మాట ప్రశ్నిస్తూ ఉన్నాడు, నువ్వు పాపమును ఎదిరించేటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నావా, లేక పాపమునకు రాజీ పడిపోయేటువంటి పరిస్థితి నీలో ఉందా? ఈ లోకంలో పిల్లరా నీకు వచ్చేవి రాకపోతే రాజీ పడవు, నువ్వు పొందుకోవాల్సినవి లేకపోతే నువ్వు అనుభవించాల్సినవి ఇవి కొన్ని సందర్భాల్లో నీకు కాకుండా పోతూ ఉంటే, మరొకరు ఎవరికో వెళ్ళిపోతూ ఉంటే రాజీ పడే పరిస్థితి ఉండదు. ఎలాగైనా అవి నాకు రావాల్సిందే. కొన్ని సందర్భాల్లో నీ మాటను నెగ్గించుకునే విషయంలో, నీ పంతం నెగ్గించుకునే విషయంలో ఎంత మాత్రం రాజీ పడవు.
ఈ లోకంలో పిల్లరా మనం రాజీ పడకుండా సాధించుకునేవి చాలా ఉన్నాయి. కానీ నేను అంటూ ఉన్నాను, నేటి దినాన నువ్వు పాపముతో రాజీ పడకుండా నువ్వు పరిశుద్ధతను సంపాదించుకున్నావు ఏ రోజైనా? ఈ నా మాట్లాడు నా ప్రియ సహోదరి సహోదరుడా, పాపపు క్రియలకు లోబడకుండా, వాటికి రాజీ పడకుండా ఎప్పుడైనా ఒక రకమైన ప్రత్యేకతను సంపాదించుకోగలిగావా? మనం ఎందుకు సంపాదించుకోలేకపోతున్నామనంటే రాజీ పడుతున్నామండి. ఏదో ఒక మూలన, ఏదో ఒక క్రియకు మనము పాపానికి రాజీ పడి ఈరోజు పొందుకోవాల్సిన వాటిని మనం పోగొట్టేసుకుంటూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుడు మనందరితో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. పాపముతో మనం ఎలా ఉండాలి? పాపముతో పోరాడేవారిగా మనం ఉండాలి. పాపమును ఎదిరించేటువంటి వారిగా ఉండాలి. అది ఎలాగండి అని అంటే ఏం లేదు, మోకాళ్ళ మీద ఉండటమే. ఇక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, నీ మోకాళ్ళు రక్తము కారునంతగా ఎప్పుడైనా ప్రార్థించగలిగావా? ఎవరో ఒక దైవ సేవకులు అన్నారు, మోకాళ్ళు నల్లబడితే ముఖం తెల్లబడుతుంది అన్నారట. ఈ రోజుల్లో పిల్లరా అలా మోకాలు నల్లబడకుండా మోకాలు తెల్లగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమో కొంతమంది మరి దేన్ని బట్టి ఆ ఒక అనుభవాన్ని కలిగి ఉంటారో నాకైతే తెలియదు. కానీ పిల్లరా దైవ సేవకులు చెప్పిన మాట అదేంటనంటే, మోకాలు నల్లబడిన రోజున ఆత్మీయతలో మనము ఒక రకమైనటువంటి ఆ సౌందర్యాన్ని మనం కలిగి ఉండగలుగుతాం. ప్రభు నేటి దినాలు సూటిగా మాట్లాడుతున్నాడు. ఏ రోజైనా మోకాలు ఆ చిప్పల మీద ఆ నలుపు రంగు వచ్చే విధంగా అంతగా మోకరించి ప్రభు సన్నిధిలో పాపమును జయించడానికి గోజాడే పరిస్థితి. ఈనాటి దినాన్ని మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, మోకాళ్ళ అనుభవాన్ని కలిగి ఉందాం. మోకాళ్ళ మీద గంటల తరబడి ప్రార్థన చేసేటువంటి వారిగా ఉందాం. అటు శక్తిని దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడి ప్రభు నుండి దాన్ని మనం పొందుకునే ప్రయత్నం చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈనాటి దినాన్ని మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇక నీ పోరాటం దేనితో ఉంది? ప్రతిరోజు ఉదయం లేస్తే వేటితో పోరాడుతున్నాం? కొంతమంది పిల్లరా స్నేహితుడితో పోరాడేటువంటి వారు, మరికొంతమంది తన జీవనోపాధి అయినటువంటి ఆ చేతి వృత్తితో పోరాడేటువంటి వారు, ఆ పనిలో పోరాడేటువంటి వారు, ఉద్యోగంలో పోరాటం, ఒక రకమైనటువంటి అనేక సందర్భాల్లో పిల్లరా ఎన్నో పోరాటాలు మనం చేస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఇక నుండి నువ్వు పాపమును ఎదిరించే విషయంలో పాపముతో పోరాడు. నీ జీవితంలో నేను నీకు విజయాన్ని ఇస్తాను నువ్వు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనము ఏం చేయాలట? పాపముతో పోరాడాలి. అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలో కూడా, తమ హృదయంలో కూడా ఒక రకమైన పోరాటాన్ని మనం చూడగలుగుతూ ఉంటాం. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదాం. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదాం. వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్లు నాకు కనబడుచున్నది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో ఆ మాట చూడండి, పోరాడుచు నా అవయవములనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. చాలు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే పౌలు జీవితంలో లేక తమ హృదయంలో ఒక పోరాటం జరుగుతూ ఉంది. ఆ పోరాటం ఏంటనంటే, అతడు కానుకోక తన అవయవంలోనికి ఏమొచ్చేసిందట? వేరొక నియమము. అంటే ఇది వేరొక నియమము అనంటే అర్థం ఏంటనంటే పాపమే. ఎందుకనంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. అంటే ఈ యొక్క పౌలు గారి యొక్క శరీరములో లేకపోతే తమ జీవితంలో దేవుడు చెప్పినటువంటి మాట కాక, దేవుడు చేయమని చెప్తున్నటువంటి ఆ మాట కాక వేరొక నియమము అనగా పిల్లరా, దేవుని యొక్క ఉద్దేశంలో లేనటువంటి ఆ విషయాలు, దేవుని యొక్క చిత్తము కానిటువంటి మాటలు, అలాంటి క్రియలు, లోక సంబంధమైనవన్నీ కూడా వేరొక నియమాలు. అంటే దేవుని యొక్క సేవకుని యొక్క ఆ హృదయంలో, తన జీవితంలో దేవుని నియమము లేదంట, అక్కడ వేరొక నియమము ఉంది. దీనికి నేనే అవకాశాన్ని ఇచ్చాను అని పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ఎలాగూ కలిగింది, లేకపోతే వేరొక నియమం నా అవయవంలోనికి ఎలా వచ్చింది అని అంటే దానంతటి రాలే. నేను అవకాశం ఇస్తే పాపం కూడా అంతే. ప్రియ సహోదరి సహోదరుడా, మనం అవకాశం ఇస్తే పాపం ఏమవుతుంది? లోనకి
వస్తుంది. మన జీవితంలో మనల్ని పిల్లల ఏలుబడి చేసే ప్రయత్నం చేస్తుంది. అందుకే పౌలు అంటూ ఉన్నాడు, నేను ఇంత దుష్కార్యానికి నేను ఒడిగట్టాను, నేను చేయకుండా ఒక పెద్ద తప్పే చేశాను అని తాను తిట్టుకుంటూ అంటున్నాడు. అయ్యో నేనెంత దౌర్భాగ్యుణ్ణి అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, పిచ్చిలు కోపం వస్తే నిన్ను నువ్వు తెగ తిట్టేసుకుంటూ ఉంటావు కదా. కొన్ని సందర్భంలో ఎన్ని తిట్లు, అయ్యే తిట్లు బయటోడు తిడితే అస్సలు నేను అలాడదాన్ని ఇలాడదాన్ని అని బోల్ తిట్లు మనం తిట్టేసుకుంటాం. నేను ఇలాటోనని ఇంకా చేతులు ఏదన్నా ఉంటే కొట్టేసుకుంటూ ఉంటాం. బుర్ర పోటు వచ్చేసేలాగా బుర్ర పగిలిపోయేలా కొంతమంది తల బాధేసుకుంటారు, నేను అలాడదాన్ని అని. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, సరే మీ వ్యక్తిగత సమస్యల విషయమే అలా చేస్తుంది, నాకు అనవసరం. కానీ పిల్లరా, అలా చేయడం కూడా కరెక్ట్ కాదని చెప్తూనే అది నాకు అనవసరం అని అంటూ ఉన్నాను. అయితే పిల్లరా, నేను అడుగుతా ఉన్నాను, కొన్ని సందర్భంలో మనలోనికి వేరొక నియమం రావడానికి అవకాశం ఇచ్చినటువంటి మన జీవిత దుస్థితిని బట్టి మనలో ఎంతమంది బాధపడేటువంటి వారిగా ఉన్నాం. ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు వేరొక నియమము నిన్ను ఏలుబడి చేస్తూ ఉంది. ఈ వేరొక నియమము నీ హృదయంలో ఉన్న ధర్మశాస్త్రముతో ఏమవుతుందంట? పోరాడుతుందట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ పోరాటం అనేది అసలు వేరొక నియమము ధర్మశాస్త్రముతో పోరాడాల్సినటువంటి ఆ పని వేరొక నియమమునకు ఏమొచ్చింది? ఆ వేరొక నియమమునకు, ఆ పాపమునకు అంత ధైర్యము ఎక్కడి నుంచి వచ్చిందనంటే ఆ ధైర్యాన్ని నువ్వే ఇచ్చే. ధర్మశాస్త్రము దేవుని యొక్క మాటలే కదా, ఆ మాటలు ఆ వాక్యము దేవుడే కదా. అంటే ఈరోజు పిల్లరా, ఈ వేరొక నియమము అపవాది అని అనుకుంటే, వాడి క్రియలు అనుకుంటే, ఈ ధర్మశాస్త్రము అనేది దేవుని యొక్క మాటలు అనుకుంటే, ఆ ధర్మశాస్త్రము దేవుడే అని అనుకుంటే, ఈరోజు పిల్లరా అపవాది నేరుగా నీ జీవితంలోకి వచ్చి నీ హృదయములో ఉన్నటువంటి నిన్ను తన స్వరూపంలో నిర్మించుకొని నీ హృదయం ఉన్నటువంటి ఆ దేవునితో, ఆ దేవుని యొక్క మాటలతో, ఆ ధర్మశాస్త్రముతో ఈ వేరొక నియమము చాలా ధైర్యంగా వచ్చి పోరాడుతుందట. ఎవరితో? అసలు ఎవరితో పోరాడాలి? ప్రియ సహోదరి సహోదరుడా, మనము దేవుడు మాట్లాడిన రోజున మోకరించి పాపముతో పోరాడి ఉంటే, దేవుడు మనతో మాట్లాడి మనల్ని హెచ్చరించిన రోజున మనం కన్నీరు కార్చి ప్రభు సన్నిధిలో మన దుస్థితిని బట్టి దుఃఖపడి ఉంటే, దేవుడు మాట్లాడిన మాటకు నువ్వు ఈరోజు విలువిచ్చుంటే, ఆ రోజు ఆ పాపము ఆ దేవునితో పోరాడేది కాదు. దేవుడు ముందే చెప్పాడు, మీరు పాపము మీ హృదయంలోకి రాకుండా మీరు దాన్ని ఏం చేయండి? ఎదిరించండి, మీరు దానితో పోరాడండి అని చెప్తే మనం ఆ పని చేయలే. అది నేరుగా వచ్చి ఈ లోనకు వచ్చి ఇప్పుడు అంటుందట, దేవుణ్ణి నీవే బయటికి వెళ్ళిపో. పోరాడుతుంది. ఈ పోరాటం ఎక్కడ వస్తుంది అని అంటే అపవాది అంటున్నాడు, ఈ జీవితం నాది అంటా ఉన్నాడు. దేవుడు అంటూ ఉన్నాడు, ఈ యొక్క శరీరాన్ని, ఈ పరిస్థితి అంతా కూడా నేను సృష్టించుకున్నాను, నేను తయారు చేసుకున్నాను. నేను నా స్వరూపంలో ఇదిగో చూడు నా రూపం, ఇదిగో చూడు నా యొక్క సృష్టి, నేను ఈ రీతిగా చేసుకున్నాను. నేను ఉండడానికి ఈ హృదయాన్ని నేను కట్టుకున్నాను. ఈ హృదయం నాది, ఈ జీవితం నాది, ఈ వ్యక్తి నాకు సంబంధించిన వాడు అని అంటే దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉందట. ఏంటి? ఈ వేరొక నియమం అనబడినటువంటి అపవాది. అదేంటనంటే, సరే ఈ దేహము నీవు నిర్మించుకున్నది నేను కాదనట్లే, ఈ హృదయం నీదే నేను కాదనట్లే, కానీ నీ క్రియలు ఏమైనా ఉన్నాయా? నువ్వు చెప్పినట్టుగా ఏమన్నా చేస్తున్నాడా? లేకపోతే ఈమె నువ్వు చెప్పినట్లుగా చేస్తుందా? నీ యొక్క వాక్యానుసారమైన జీవితం ఈ యొక్క వ్యక్తిలో ఏమైనా కనిపిస్తుందా? అంతా నా క్రియలే కదా, అంతా నా స్వభావమే కదా, అంతా నా అనుభవాలే కదా, అంతా నేను చెప్పినట్టే కదా. ఈ శరీరం ముందుకు వెళ్తూ ఉంది, ఈ ఆత్మ ముందుకు వెళ్తూ ఉంది. ఇప్పుడు చెప్పు, ఈ దేహము నీదా నాదా అని వేరొక నియమం బలంగా ఎవరితో గొడవాడుతుందట? దేవునితో. అవకాశాన్ని ఎవరిచ్చాం? ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు పిల్లరా, మనం పాపముతో పోరాడక పాపంలోనికి వచ్చి ఎవరితో పోరాడుతుంది? అందుకే పౌలు అనుకున్నాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యం, నన్ను పిలిచి నిలబెట్టి తన పని కొరకు వాడుకుంటున్నటువంటి దేవునితో పోరాడేటువంటి ఆధిక్యత నేనే. పాపానికి అంత ధైర్యం లేదండి. దేవునితో పోరాడే ధైర్యం పాపానికి లేదు. దేవుణ్ణి బయటికి పొమ్మనేటువంటి అధికారం పాపమునకు లేదండి. కానీ అధికారం నువ్విచ్చావు. ఏం పర్లే, రా లోనకు రా, ఏం పర్లే, నీకు నచ్చినట్టుగా నన్ను నడిపించు, ఏం పర్లే,
జరిగినప్పుడు, అనర్థాలు జరిగినప్పుడు, ఆ కష్టం వచ్చినప్పుడు, ఆ పరిస్థితులు వచ్చినప్పుడు చూసుకుందాం. అంతవరకు కూడా ఒకవేళ అంత దిగజారిపోతే కనుక అప్పుడు ఉపవాసం ఉంటాను, అప్పుడు ప్రభు సన్నిధిలో కన్నీరు గారుస్తాను. అంతగా నా పరిస్థితి దిగజారిపోతే, అంతగా నా జీవితంలో స్థితిగతులన్నీ కూడా మారిపోతే అప్పుడు దేవుని సన్నిధిలో ఈ వల్లమాలి భక్తి చేసేస్తానులే. కానీ ఇప్పుడైతే నన్ను నీవే నడిపించు అన్నట్టుగా కొన్ని సందర్భాల్లో నీ జీవితాన్ని పట్టుకెళ్ళి అపవాది చేతిలో పెట్టలేదా ప్రియ సహోదరుడు? నేటి నాన్న దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు పాపముతో పోరాడాలి. లేక పాపమే ఎవరితో పోరాడుతుంది? దేవునితో పోరాడితే అవకాశం ఇచ్చిన దేవుడు నిన్ను ఊరుకుంటాడా? ఈనాటి దినాన్ని మాట్లాడుతున్న ప్రియ సహోదరుడు, నేను సూటిగా ప్రశ్నిస్తాను. దేవుడు చెప్పింది నువ్వు చేయకుండా మరలా ఆ పాపము చేత దేవునితో పోరాడేటట్టుగా నీవు అనుమతిస్తే, ఆ అనుకూలత నీవు కలిగిస్తే, ఆ మార్గం నీవు సరళం చేస్తే నిన్ను దేవుడు ఎట్టి పరిస్థితిలో ఊరుకోడు. నేటి దినాన్ని దేవుని సేవకంగా చెప్తూ ఉన్నాను, మనం అందరూ కూడా చెత్త విషయాలు పోరాడడం మానేద్దాం. పనికి మాలిన విషయాలు మనం పోరాటానికి పిల్లరా మనం ఆపి నేటి దినాన మనము పాపముతో పోరాడదాం. రక్తము కారణంతగా మోకాళ్ళ మీద ఉండి దేవుని సన్నిధిలో మన పాపపు క్రియలు మనం ఒప్పుకుంటూ ఆ పాపముని ఎదిరించేటువంటి అనుభవాన్ని మనము కలిగి ఉందాం. ఇలా మనం చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. తిమోతికి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ పౌలు పిల్లలు మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే, మంచి పోరాటము పోరాడి తిని. ఈ సాక్ష్యం పిల్లరా మనము కూడా చెప్పగలుగుతాం ఎప్పుడు? నీవు నీ పాపంతో పోరాడినప్పుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ప్రతిరోజు నీ పోరాటం మంచి పోరాటమేనా? ప్రతిరోజు నీ పోరాటం నీకు కొంత లబ్ధిని చేకూర్చే పోరాటమేనా? ప్రతిరోజు నీ పోరాటం వలన నీకు ఎంతవరకు లాభం చేకూరుతూ ఉంది? ప్రియ సహోదరుడు, దమ్ముడు ఉపయోగం లేదు మన పోరాటాల వలన. ఈరోజు పిల్లరా ప్రతి దానికి చాలామంది వ్యర్థమైన పోరాటాలు. అమ్మ కోడండి ప్రతిరోజు గుడ్డు ఎక్కడ ఎడుతుందండి, కానీ ఈరోజు ఎందుకు అటు వెళ్ళి ఎట్టిందండి, మరి వాళ్ళు చూసినప్పుడు ఆ గుడి తెచ్చి ఇవ్వాలి కదండి, వాళ్ళు అట్లు వేసుకుని తినేసారట, ఇలాగండి బోలు గొడవ. అంటే మా కోడి వెళ్తే పట్టుకుని కోసేసుకున్నారండి, లేకపోతే అలాగండి ప్రతి దానికి ఏమండి చూసి చూడనట్టుగా వదిలేయాల్సినటువంటి ఆ ప్రతి దానికి ఈరోజు పిల్లరా మనము పోరాటం పెట్టుకుంటూ ఆత్మీయతలో పిల్లరా మనము పోరాడాల్సిన విషయంలో పిల్లరా మనం పోరాటం మర్చిపోతున్నాం అనే విషయాన్ని నేటి దినాన్ని మీరు ఎంత మాత్రం మర్చిపోవద్దు. దేవుని స్తోత్రం కలుగును గాక. పౌలు అంటూ ఉన్నాడు, నా పోరాటం మంచి పోరాటం. మరి మీ పోరాటం ఎలాంటిది? దేవుని స్తోత్రం కలుగును గాక. మనం ఎక్కడున్నాం? నఫ్తాలి అనే గోత్రం దగ్గర ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. అది మర్చిపోకూడదు కదా, మళ్ళీ మనం అక్కడికి వెళ్తాం. కాబట్టి నఫ్తాలి అనే మాటకు అర్థం పోరాడువాడు. పౌలు అంటూ ఉన్నాడు, నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు నేను ఏం చేశాను? కడముట్టించాను. ప్రియ సహోదరుడా, నీవు ఈ లోకంలో బ్రతికినంత కాలం కూడా నీ పోరాటం మంచి పోరాటమై ఉండాలి. నీవు మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. నీవు పోతే అనేక మంది నీ విషయంలో బాధపడే విధంగా ఒక మంచి వ్యక్తిని కోల్పోయామండి, మంచి సేవా కార్యక్రమం చేసేటువంటి వ్యక్తిని కోల్పోయామండి, ప్రజలకు మేలు చేసేటువంటి వ్యక్తిని కోల్పోయామండి, ప్రజలకు ఆదర్శప్రాయంగా నిలబడేటువంటి వ్యక్తిని కోల్పోయామండి, అనేకులకు ఎన్నో విషయాల్లో మాదిరికరంగా ఉన్నటువంటి వ్యక్తిని కోల్పోయామండి, అనేకులను సన్మార్గంలో నడిపించగలిగినటువంటి వ్యక్తిని కోల్పోయామండి, ఒక బాధ్యత కలిగిన వ్యక్తిని కోల్పోయామండి, ఒక మంచి నాయకుని కోల్పోయామండి, ఒక మంచి ఉపాధ్యాయుని కోల్పోయామండి, ఒక మంచి వ్యాపారస్తుని, లేకపోతే ఒక మంచి పని చేసేటువంటి ఆ మంచి వ్యక్తిని కోల్పోయామండి. అనేక మంది నీవు నీ జీవితంలో నువ్వు బ్రతికినంత కాలము నీవు పోరాడినటువంటి ఆ పోరాటమును బట్టి నీవు లేనప్పుడు నీ కొరకు మంచి సాక్ష్యము చెప్పగలగాలి. ఈ నా మాట్లాడుతున్న ప్రియ సహోదరుడా, ఎంతవరకు పిల్లరా మనం మంచి పోరాటం పోరాడగలుగుతున్నాం? ఈరోజు సాక్ష్యాన్ని పాడు చేసుకుంటున్నాం,
నీ కొరకు ఎవరు ఏం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అన్నట్లుగా నీ జీవితం, నీ క్రియలంతా కూడా ఆ విధంగా ఉండడం చాలా బాధాకరమైన పరిస్థితి కదా. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అదేంటనంటే కనుక పౌలు మాట్లాడినట్లుగా మంచి పోరాటము పోరాడదాం. ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, అలా పిల్లలు మన మంచి పోరాటం పోరాడేవారిగా ఉంటే మన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు మనం ప్రభు ద్వారా పొందుకోగలుగుతాం. అయితే పిల్లరా, మనము దేని విషయంలో పోరాడుతూ ఉన్నాం చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చదవండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఆ మాట చూడండి. మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. దేవుని స్తోత్రం కలుగును గాక. మీ పోరాటం దీనికోసమే కదా అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు పిల్లలు చెప్పండి, దేవుని యొక్క ఆ ప్రశ్నకు మనము జవాబు చెప్పాలి. అక్కడ ప్రశ్న ఉందా? క్వశ్చన్ మార్క్ ఉందా? నా బైబిల్లోనే ఉందా? మీ బైబిల్లో కూడా ఉండే ఉంటుంది. నాకు కొంచెం మరి ఏమైందో అక్కడ ప్రింట్ ఎక్కువ ఉన్నట్టుంది. అది ఏటో కూడా అర్థం కావట్లేదు నాకు. బహుశా అది ప్రశ్నార్థకమని నేను అనుకుంటున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక ప్రశ్న అదేంటంటే కనుక మీ అవయములలో లేకపోతే మీ అవయవాలు నేటి దినాన పోరాడేది దేనికోసం? మీ భోగేచ్ఛల నిమిత్తమే కదా. ఎంతసేపు ఏదో సంపాదించుకోవాలనే విషయంలో పోరాటం, ఎవరితో అన్నా ఏదైనా కాజేయాలనేటువంటి విషయంలో పోరాటం, ఒకరిని మోసం చేయాలనేటువంటి విషయంలో పోరాటం, ఒకరికి అన్యాయం చేయాలనే విషయంలో పోరాడేవారు ఈరోజు ఎంతమంది ఉన్నారండి? ఒకరికి అన్యాయం జరగాలి, ఒకరికి కీడు జరగాలనేటువంటి విషయంలో పోరాడేవారు ఈరోజు చాలామంది ఉన్నారు పిల్లలు. మంచి కోసం పోరాడేవారు ఈ లోకంలో ఎవరు కనిపించట్లేదు, కానీ ఈరోజు నష్టం కోసం పోరాడేవారే చాలామంది ఈ లోకంలో మన కళ్ళ ముందుటున్నారు. ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రభు మాట్లాడుతున్నాడు. భోగేచ్ఛల విషయమే ఈరోజు అతిగా ప్రాకులాడుతున్నావేమో, పోరాడుతున్నావేమో. అయితే పిల్లరా, ఈరోజు మనం అనుభవించాల్సిన వాటి కొరకు లేకపోతే మనము జీవించాల్సిన వాటి కొరకు, మన జీవనం కొరకు మనము కలిగి ఉండేటువంటి విషయంలో మనం పోరాడడం తప్పు కాదు. కానీ పిల్లరా, ఈరోజు మనము ఆత్మీయతలో పోరాడాల్సిన వాటి విషయంలో మనం పోరాడకుండా ఆ పోరాటాన్ని మరిచి ఈరోజు అనవసరమైన భోగేచ్ఛలు, పనికిరాని విషయాల కొరకు మనం పోరాడేవారిగా ఉంటే ఈ యొక్క సమయంలో అది సరికాదు అని ప్రభు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి, నఫ్తాలి అనే మాటకు అర్థం పోరాడువాడు. ఈ పోరాడేవారు గిద్యోనుతో కలిసి మిద్యానీయులతో ఏం చేశారట? పోరాడారట. పోరాడి చివరికి ఏం చేశారు? తరిమేశారు. ఇక దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఒక రకంగా పోరాడే అనుభవం, ఆత్మ సంబంధమైన పోరాటం మన జీవితంలో ఉంటే మనకి దేవుడు ఏమిస్తాడు? ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి విజయాన్ని మనకు దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది మొదటి గోత్రం పిల్లరా. అయితే గిద్యోనుతో పాటు మరొక గోత్రము వారు కూడా కలిసి మిద్యానీయుల్ని తరిమినట్లుగా మనం చూస్తాం. చెప్పండి, ఆ గోత్రము పేరు ఆషేరు గోత్రము. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క ఆషేరు గోత్రము లేకపోతే ఆషేరు అను మాటకు అర్థము ఆనందం అని అర్థం. ఆషేరు అను మాటకు అర్థం ఏంటి? ఆనందంగా ఉన్న వారందరూ కూడా ఒకసారి గట్టిగా ఆనందం చెప్పండి. ఆనందం అంటే హల్లెలూయా చెప్తున్నారండి. ఆనందం అనండి. ఇప్పుడు చెప్పండి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. తెలుగు బాగా అర్థమవుతుంది మీకు. గమనించండి పిల్లరా, ఇక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఆషేరు అన్న మాటకు అర్థము ఆనందం. అయితే పిల్లరా, ఈరోజు ఆత్మీయతలో మనము ఆనందించేటువంటి వారిగా ఉండాలి. ఈరోజు చాలామంది లోక సంబంధమైనటువంటి ఆ భోగేచ్ఛలలో పోరాడే విషయంలో ఆనందిస్తున్నారు. అంత మాత్రమే కాదు, ఈ లోక సంబంధమైనటువంటి కొన్ని పనికిరానిటువంటి క్రియలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు వాటిలో కొంతమంది ఏం చేస్తున్నారు? ఈరోజు ఆనందించేటువంటి వారిగా ఉన్నారు. ఈ యొక్క ప్రత్యేకమైన స్థలంలో ప్రభు మాట్లాడుతున్నాడు. నీవు ఆనందించాలనుకున్నప్పుడు, నీవు సంతోషంగా ఉండాలనుకున్నప్పుడు నీవు నీ యొక్క ఆనందాన్ని ఎక్కడ నువ్వు వెతుక్కుంటా ఉన్నావు? నేను అంటా ఉన్నాను పిల్లలు, ఈరోజు చాలామంది లోకంలో ఆనందాలు వెతుక్కునేవారు చాలామంది ఉన్నారు. ఈరోజు పిల్లరా హాలిడే కదా, ఈరోజు ఎలా లేదనుకున్నా 2 సినిమాలు చూసారు సాయంత్రంగా అనుకునేవారు ఉంటారు.
సాయంత్రానికి ఎలాగైనా ఒక సిట్టింగ్ ప్లాన్ చేయాలి అనుకునేవారు ఉంటారు. లేకపోతే ఈరోజు ఎలాగైనా ఆ గుడిసె వెళ్దాం, లేకపోతే ఆ మారేడుమిల్లి వెళ్దాం, లేకపోతే పలానా ట్రిప్ వెళ్దాం, పలానా టూర్ వెళ్దాం అనుకునేవారు ఈరోజు చాలామంది ఉంటారు. ఎందుకంటే ఈరోజు హాలిడే. ఈ హాలిడే రోజున ఈరోజు అనేకులు ఏం వెతుక్కుంటారు? ఆనందాన్ని వెతుక్కునే ప్రయత్నం చేస్తారు. అయితే పిల్లరా, ఈరోజు ఎంతమంది దేవుని సన్నిధికి వచ్చి పిల్లరా ప్రార్థించుటలో ఆనందించేవారిగా ఎంతమంది ఉండగలుగుతారు? ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు అలాంటి పరిస్థితులలో ఆనందాన్ని వెతుక్కునేటువంటి వారిని అడిగితే బహుశా వారు అంటారేమో, దేవుని సన్నిధిలో ఎక్కడ ఉంటుందండి ఆనందం? అందుకే లోకంలో మేము ఆనందాన్ని వెతుక్కుంటున్నాం. దేవుని సన్నిధికి వస్తే దేవుడు చెప్పినట్టుగా చేయాలి, అలా చేస్తే ఎక్కడండి ఆనందం? దేవుని నమ్ముకున్న వారికి ఆనందం ఉండదని, లేకపోతే దేవుని నమ్ముకుంటే ఏమీ కూడా అనుభవించలేమని, దేవుని సన్నిధిలో ఉంటే ఖచ్చితంగా ఈరోజు లోకంలో ఉన్న వాటిని అనుభవించలేమని అనేక సందర్భాల్లో పిల్లరా దేవుని యొక్క సన్నిధిలో ఆనందము లేదు అని ఈరోజు లోకంలో అశాశ్వతము కాని ఆనందాన్ని ఈరోజు చాలామంది వెతుక్కుంటున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, అది ఆనందమే, ఇది ఆనందమే, కానీ ఇది శాశ్వతమైన ఆనందం, అది శాశ్వతము కానీ ఆనందం. ఎవరు చెప్పారని దేవుని సన్నిధిలో ఆనందము లేదని? ఆయన సేవ చేటులో ఉంది సంపూర్ణమైన ఆనందం. దేవుని కొరకు పిల్లారా మనము ఒక పాట పాడి ఆయన స్తుతించుటలో ఉంది ఆనందం. ఆయన కొరకు నిలవబడి దేవుడు చేసిన కార్యాన్ని బట్టి సాక్ష్యం ఇచ్చుటలో ఉంది ఆనందం. ఆయన సన్నిధిలో పిల్లారా దేవుని యొక్క మనముతో మాట్లాడుతూ ఉంటే ఆ స్వరమును లేకపోతే ఆ మాటలు వినుటలో ఉంది ఆనందం. ఈరోజు ఎవరు చెప్పారు పిల్లరా దేవుని దగ్గర ఆనందం దొరకదని? ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు. కాబట్టి మన జీవితంలో నిజమైన ఆనందము దొరికేటువంటి ఆ స్థలము దేవుని సన్నిధి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు పిల్లరా ఆత్మీయతలో మనం ఆనందించే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఎంతమంది ఆత్మీయతలో ఆనందించగలుగుతూ ఉన్నారు? ఈరోజు పిల్లరా నా మట్టుకైతే ఆత్మీయతలో ఆనందించేటువంటి పనిలో నేను ఉంటూ ఉంటాను. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ సందర్భంలో నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏం మాట్లాడాలి, మధ్యాహ్నం ఎక్కడికి వెళ్ళాలి, ఏం మాట్లాడాలి, రాత్రికి ఎక్కడికి వెళ్ళాలి, ఏం మాట్లాడాలి, రేపు ఉదయం ఎక్కడికి వెళ్ళాలి, ఏం మాట్లాడాలి, ఈరోజు ఏం చేయాలి, రేపు ఏం చేయాలి, ఆదివారం కొరకు ఏం చేయాలి, ఎప్పుడు ఈ రకమైనటువంటి దైవికమైన పోరాటం. కొన్ని సందర్భాల్లో సమయం చాలనటువంటి పరిస్థితి. దైవ సేవకుల కుటుంబం ఎలా ఉంటుందని అంటే మొత్తం అన్ని విషయాల్లో కూడా వారు ప్రభువులోనే ఆనందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. క్యాంపులు ఉండవు, టూర్లు ఉండవు, షాపింగ్లు ఉండవు, మరొకటి ఏమీ ఉండవు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ ఎక్కడ? దేవుని యొక్క సన్నిధిలోనే, ఆయన సేవ చేటులోనే ఆనందించేటువంటి పని. ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, ప్రభువులో ఆనందించేటువంటి వారిగా మనం ఉండాలి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 47వ వచనం. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనిచుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆదిమ సంఘము చేసిన పనేంటి అని అంటే, వారు పిల్లరా అక్కడ మనం చూస్తే ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ వారు పిల్లరా ప్రభు సన్నిధిలో ఉన్నట్లుగా, వారు ఆ రకమైనటువంటి అనుభవంతో వారు ముందుకు వెళ్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని సంఘమా, నేను కూడా తెలియజేస్తా ఉన్నాను, ఆదిమ సంఘాన్ని పిల్లరా, ప్రారంభ సంఘాన్ని మీ ముందు మాదిరిగా పెడుతూ ఒక మాటని చెబుతూ ఉన్నది ఏంటంటే, వారు పిల్లరా నిష్కపటమైన ఆ హృదయముతో వారు ప్రభువులో వారు ఏం చేస్తారట? ఆనందించారట. సంగమా, నేను చెప్తా ఉన్నాను, ఇక నుండి మనము ప్రభువులో ఆనందించేటువంటి వారిగా ఉందాం. దేవుని యొక్క సన్నిధిలో ఆయన పిల్లలు చెప్పిన వాటిని అనుసరించుటలో ఆనందించేటువంటి వారిగా, పిల్లరా ఆయన కొరకు జీవించే విషయంలో పిల్లరా ఆనందించేవారిగా, ఆయన నామ మహిమార్థముగా పిల్లరా నడుచుకునేటువంటి విషయంలో ఆనందించేవారిగా ఈరోజు మనం ఉండగలిగితే దేవుడు మనల్ని బట్టి ఎంతో మురిసిపోతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనము ఈ విధంగా ఆనందించేటువంటి వారిగా మనం ఉండాలి. పిల్లరా
పాడుటలో, స్తుతించుటలో, ఆయన నామాన్ని గణపరచుటలో అనేక విషయాలు ఉన్నాయి పిల్లరా. ఈరోజు దేవుని కొరకు మనం చేస్తూ ఆనందించేవి. ఈరోజు వాటిలో ఉన్నటువంటి ఆనందం నీకు తెలియదేమో. బహుశా నేను చెప్తా ఉన్నాను, పాడడంలో ఏముంటుంది అంటే ట్రై చేయ ఒకసారి. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలామంది ఆ పాడడంలో చాలామంది పాట 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 అయిపోతారండి. పాట ఇవ్వకపోతే చచ్చిపోతారా అంటారు చాలామంది కదా. ఒకసారి పాట పాడి చూడు. ఆ పాట పాడుటలో, అలా దేవుణ్ణి మహిమపరచుటలో ఎంత ఆనందం ఉందో తెలుస్తుంది. ఎప్పుడు ఏంటండి ఇలాగా నొక్కకూడదు అంటారు, చప్పట్లు గట్టి కొట్టాలంటారు. గట్టి కొడితే నొప్పి రావా అంటూ ఉంటారు. ఒకసారి గట్టి కొట్టు చూడు. నోరారా ప్రభుని పాడుతూ మీ కంఠస్వరము పరమునకు వినబడినట్లుగా, అంత కాకపోయినా అంతలో కొంతైనా పిల్లరా ఈరోజు చేసి ఆనందించి చూడు ఒకసారి. నీకు అనిపిస్తుంది. ఎప్పుడు సాక్ష్యం చెప్పకుండా చెప్తారే ఏదో. ఒకసారి ప్రభు కొరకు నిలబడి బైబిల్ పెట్టుకుని సాక్ష్యం చెప్పు చూడు. ఆనందంగా కూర్చుంటావో లేకపోతే బాధతో కూర్చుంటావో ఒకసారి అనుభవిద్ది. కానీ దేవుని సన్నిధిలో పిల్లలు పనిచేయడం అంటే ఎంత కష్టమండి. చేసేవాళ్ళు ఉన్నారు కదండి అని అంటే ఒకసారి చేసేవారిని ప్రక్కకుండమని నువ్వు చేర్చుడు ఆ పని ఎంత ఆనందమో. ఈరోజు పిల్లరా, ఈరోజు ఎక్కడ వెతుక్కుంటున్నావు నువ్వు ఆనందాన్ని? ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, దేవుని యొక్క సన్నిధిలో ఇలాంటి వాటిని చేస్తే ఆనందం అంటున్నారు కదా. ఒక్కసారి అని చేర్చొద్దామని నీకు ఎందుకు అనిపించదు? ఈ సహోదరి సహోదరుడు తప్పించుకునే మార్గంలో నువ్వు ఉంటూ లోక సంబంధమైనటువంటి వాటి విషయంలో నువ్వు ఆనందించే ప్రయత్నం. అందుకే దైవికంగా నువ్వు ఆనందించలేకపోతావు. అందుకే నిజమైన ఆనందం కూడా నీ జీవితంలో ఎప్పుడు ఏదో ఒక కలవరము, బాధ, అవమానం అనేవి నీ జీవితంలో పేటరేగిపోతూ ఉన్నాయి. ఒకటి తర్వాత ఒకటి నువ్వు మరలా తిరిగి పుంజుకోకుండా నేను దెబ్బ కొట్టే విధంగా ఒకదాని తర్వాత ఒకటి ఎందుకు మీద వచ్చి పడతా ఉన్నాయి? ఎందుకు ప్రతిరోజు ఏడ్చే పరిస్థితి అంటే నువ్వు ప్రభువులో ఆనందించే వ్యక్తివి కావు గనక. నేటి ఉదయకాల సమయంలో దేవుడు స్పష్టంగా మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లరా, ఆశ్చర్యు అను మాటకు అర్థము ఆనందము, ఆనందించుట. మనము ప్రభువులో పిల్లరా ఆనందించేటువంటి వారిగా ఉండాలి. ఇదే అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం దగ్గరికి రండి. 13వ అధ్యాయము 52వ వచనం. 13వ అధ్యాయము 52వ వచనం. అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. దేవుని స్తోత్రం కలుగును గాక. దీన్ని రివర్స్ చేద్దాం అంతే, ఇది అటు అది ఇటు. ఇప్పుడు మార్చి చదివితే పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఎప్పుడు ఎలా ఉంటారు? ఆనందంగా ఉండగలుగుతారు. తెలిసిన విషయమే. కానీ మరి దేవుని ఆత్మతో నింపబడ్డామా? దేవుని శక్తితో నింపబడుతున్నామా? దేవుని ప్రభావంతో నింపబడతా ఉన్నామా? దేవుని యొక్క మాటలు తులకరి వర్షము వలె నీ మీద పడతా ఉన్నప్పుడు ప్రియ సహోదరి సహోదరుడా, ఆ మాటల యొక్క శక్తిని, ఆ ప్రభావాన్ని నీవు అనుభవించగలుగుతున్నావా? వాటితో నీ హృదయాన్ని నింపుకోగలుగుతా ఉన్నావా? పరిశుద్ధాత్మ నింపుదల కొరకు ఏ రోజు కన్నీరు గార్చు. పరిశుద్ధాత్మ నింపుదల కొరకు, అయ్యా నేను అన్య భాషలు మాట్లాడాలి, నేను నీ కొరకు ప్రభువా బలంగా ముందుకు వెళ్ళాలి, నేను నీ ఆత్మ చేత నడిపించబడాలి, నేను నీ ఆత్మతో నింపబడాలి, నన్ను నీవే నడిపించాలి, నేను నీ శక్తి చేత, నీ ఆత్మ చేత, నీ ప్రభావము చేత నడిపించబడాలని ఈరోజు ప్రభు సన్నిధిలో నువ్వు కన్నీరు కార్చావని, ఈరోజు నువ్వు దేవుడిని అడిగావని ఈరోజు ప్రత్యేకంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధ ఆత్మతో నింపబడిన వారు ఎప్పుడు ఎలా ఉంటారు? ఆనందంతో. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు ఆయనతో ఉంటూ ఆయన మాటలు వింటున్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తిని వారు పొందుకుని అనేక సందర్భాల్లో పిల్లరవారు ఆనందించినట్లుగా, పిల్లరవారు ఆనందముతో తమ జీవితాన్ని వెళ్ళబుచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నేటి దినాన ఆ పరిశుద్ధాత్మను పిల్లరా మనం పొందుకుందాం. ఆ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడదాం. ప్రభు కొరకు పిల్లరా మనము జీవిస్తూ ప్రభువులో పిల్లరా మనం ఆనందాన్ని వెతుక్కుంటూ ఈ యొక్క ఆనందాన్ని అనుభవించేటువంటి వారిగా మనం ఉంటే కనుక ఇహలోక సంబంధమైన విషయంలో కూడా ఈరోజు ఏ విషయంలో అయితే నువ్వు ఆనందాన్ని కోల్పోయావో, ఏ విషయంలో నువ్వు శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని కోల్పోయావో, కొన్ని దినాలుగా ఏదైతే నీ జీవితంలో బహుశా ఆనందం కరువైపోయిందేమో ప్రభు మాట్లాడుతున్నాడు. నీకు మరలా అటు ఆనందాన్ని నేను దయచేస్తాను, అటు సంతోషాన్ని నేను దయచేస్తాను. అయితే ఈ క్రమంలో నా సన్నిధిలో ఆనందించు, నా పని చేటులో నువ్వు ఆనందించు. అంత మాత్రమే కాక నీవు నా ఆత్మతో నింపబడడానికి ప్రయత్నించు.
నీవు పోగొట్టేసుకున్న ఆనందాన్ని నేను మరలా నీకు దయచేస్తాను అని నేర్దిన ఒక వాగ్దానము రూపంలో. అంత మాత్రమే కాదు, ఒక హెచ్చరిక, గద్దింపు మాటగా కూడా దేవుడు మనతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి. నెంబర్ 1, నఫ్తాలి అనే మాటకు అర్థం పోరాడేవారు విజయాన్ని పొందుతారు. రెండవదిగా, ప్రభులో ఆనందించేవారు నఫ్తాలి అను మాటకు అర్థం పోరాడడం అయితే, ఆషేరు అను మాటకు అర్థం ఆనందించడం. అంటే ఆనందించేటువంటి వారిగా ఏ విషయంలో మనం ఆనందించాలో మనం తెలుసుకోగలిగితే ఖచ్చితంగా మన జీవితాల్లో విజయాలు మనకు దగ్గరగా ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. 3వ గోత్రం మనష్షే అనండి అందరూ. ఇది ఫేమస్ పేరు కదా మనష్షే అంటే. చాలా సందర్భాల్లో మనం వాక్యములో ఈ సందర్భాన్ని కానీ లేకపోతే ఈ మాటను కానీ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. వాస్తవానికి పిల్లలు మనష్షే కొరకు వినాలంటే చాలా చాలా చరిత్ర అన్నమాట. ఎందుకంటే అదంత చిన్న జీవితం ఏం కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనష్షే కోసం పిల్లరా సుదీర్ఘమైన ప్రసంగాలే చేయొచ్చు. అందుకే మీరు చూడండి, చాలా సందర్భాల్లో మనష్షే కొరకు ఆయా స్థలాల్లో దైవజనులు మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కోలాగా మాట్లాడతారు. ఎందుకంటే అంత చరిత్ర ఉంది తవ్వాలే కానీ ఈయన గారికి. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇప్పుడు నేను అంత డిగ్గింగ్ ఏం చేయను, కానీ జస్ట్ మాటకు అర్థాన్ని ఇచ్చి మాత్రమే నేను ముగించాలని అనుకుంటున్నాను. వినండి పిల్లరా, మనష్షే అన్న మాటకు అర్థం నేను చెప్పను, మీరే చెప్పండి. మరుచుట. దేవుని స్తోత్రం కలుగును గాక. యోసేపుకు పిల్లరా 2 పిల్లలు ఉన్నారు. ఒకటి పేరు మనష్షే, మరొకరి పేరు ఎఫ్రాయిము. దేవుని స్తోత్రం కలుగును గాక. కొంతమంది ఎవరన్నా ఉప్పు అందిస్తే చాలు, ఎప్పుడంతే మన బతుకు ఉప్పుల కోసం చూడడమే. ఎవరన్నా కొంచెం ఉప్పు అందిస్తే కాళ్ళతో కలిపి చెప్పేద్దాం అన్నట్లుగా. వాక్య జ్ఞానం ఉండాలండి. ఏదన్నా ఒకటి అడిగితే టక్కని చెప్పగలిగేటువంటి ఆ స్థితి ఉండాలి. ఏమంటే ప్రతిరోజు చదువుతాం మన వాక్యం. ఏదో తరువులే ఎలా నామకార్థంగా చదవకూడదు వాక్యాన్ని. ఎప్పుడు కూడా దాన్ని మనస్సును పెడుతూ చదవాలి. ఏ విషయాలు మనం గుర్తుపెట్టుకుంటాం, లేకపోతే దేనికి మనం ప్రాధాన్యత ఇస్తున్నాం అనేది ఒకసారి అర్థం చేసుకుని వాక్యాన్ని పిల్లల మనస్సును పెడుతూ చదువుదాం. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే పిల్లరా, ఇక్కడ మొదటి కుమారుడు పుట్టినప్పుడు యోసేపు పెట్టాడు మరుచుట మనష్షే అని పెట్టాడు. తర్వాత రెండవ వాడు పుట్టినప్పుడు ఎఫ్రాయిము అని పెట్టాడు. అంటే ఎఫ్రాయిం అన్న మాటకు అర్థం 2 అంతల అభివృద్ధి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇవి మీరు రాసుకున్నారా? ఓకే. గతించిన దినాల్లో నేను వీటిని జ్ఞాపకం చేస్తాను, అందుకే అడుగుతున్నాను. లేకపోతే అడగను. ఇందాక నేను చెప్పిన పేర్లకు అడిగానా? అడగలే. ఎందుకంటే వాటి కోసం నేను ఎప్పుడు మీకు అర్థాలు చెప్పలే. కానీ అడిగాను అని అంటే కనుక ఖచ్చితంగా వాటిని ఎప్పుడో ప్రస్తావించే ఉంటానని మీరు అర్థం చేసుకోవచ్చు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను చెప్పంది అయితే నేను ఎప్పుడు అడగను, కానీ అడిగాను అని అంటే కనుక అది ఎప్పటికప్పుడు ప్రస్తావించిన విషయమే అని మనం అర్థం చేసుకోవచ్చు. అది గమనించండి పిల్లరా. ఇక్కడ యోసేపు మొదటి వానికి పెట్టాడు పేరు మరుచుట, రెండవ వానికి పెట్టాడు 2 అంతల అభివృద్ధి. ఏదో నామకార్థంగా నోటుకొచ్చిన పదాలు పెట్టేలే, ఏమి అర్థవంతమైనటువంటి ఆ భావాన్ని తెలియజేయడానికే. అంటే మన జీవితంలో పిల్లరా మరిచిపోవాల్సిన వాటిని మరిచిపోతే మన జీవితంలో 2 అంతల అభివృద్ధి వస్తుంది అని చెప్పడానికి యోసేపు తన కుమారులకి ఆ పేర్లను పెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి చెప్పండి, మన జీవితంలో 2 అంతల అభివృద్ధి ఎప్పుడు వస్తుంది చెప్పాలి? మరిచిపోవాల్సిన వాటిని మరిచిపోయినప్పుడు. మరలా చెప్పండి, మీకు రావట్లే. మన జీవితంలో 2 అంతల అభివృద్ధి ఎప్పుడు వస్తుంది? మరిచిపోవాల్సిన వాటిని మరిచిపోవాలి, అంతే. ఇది మన వల్ల కాకపోవడం వలన కొన్ని సందర్భాల్లో అభివృద్ధి అనేది మనం చూడలేకపోతున్నాం. ఈరోజు వేటిని జ్ఞాపకం చేసుకోవాలో అది చేత కాదు మనకి, వేటిని గుర్తుపెట్టుకోవాలో అది మనకు చేత కాదు. కానీ ఈరోజు పనికి మాలిన విషయాలు మనం మనసులో పెడుతూ ఈరోజు పొందుకోవాల్సిన వాటిని మనం ఏం చేసుకోలేకపోతున్నాం. కొంతమంది సొల్లేస్తూ ఉంటారు కూర్చొని. నాకు బాగా గుర్తండి, అది 2002 ఖచ్చితంగా. అది మార్చి నెలేనండి, అది మార్చి నెలే. ఆ రోజు నేను అసలు మర్చిపోని రోజండి. గుర్తుపెట్టుకోవడం లేట్ ఉపయోగం, గుర్తుపెట్టుకోవడం లేట్ ఉపయోగం. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా రోజులు లెక్కట డబ్బులు ఏమన్నా ఇస్తారా నీకు ఎవరన్నా? ఎవరు కదా.
లేకపోతే ఇది 2024 కదా, ఒక 2,000 రూపాయలు ఎవరైనా తీసుకొచ్చి నీకు ఇస్తారంట? దేనికి ఉపయోగం నీకు? ఆ రోజు అలా జరిగిందండి అని మరలా ఈరోజు జ్ఞాపకం చేసుకుని ఆ విషయాలన్నిటి చేత మరలా హృదయాన్ని భారం చేసుకోవడం నీకు దేనికి ఉపయోగం? సరే, ఆ రోజు ఎంతో బాధపడ్డావు, ఆ రోజు ఎవరో ఒక మాట నువ్వు మర్చిపోని మాట, లేకపోతే ఆ రోజు దెబ్బతినే పరిస్థితో, లేకపోతే నువ్వు బాధపడే రోజో ఏదో ఒకటి ఉంటుంది, దాన్ని మరలా ఈరోజు జ్ఞాపకం చేసుకుని ఆ పరిస్థితిని బట్టి నువ్వు మరలా సర్దుకోవడానికే నీకు ఒక నెల పట్టుండొచ్చు. ఆ రోజు జరిగినటువంటి ఆ పరిస్థితిని బట్టి అంత బాధ అయితే కనుక. సరే, నెమ్మదిగా దేవుడు నీకు ఏదో ఆదరణ దయచేసి నేను ఇంతకాలం చక్కగా నడిపిస్తూ వస్తే మరలా ఈ ఆశీర్వాదాన్ని, దేవుడు ఇచ్చినటువంటి సంతోషాన్ని ప్రక్కన పెట్టి మరలా నీ హృదయాన్ని ఏం చేసుకుంటావు? బాధకు గురి చేసుకుంటావు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు నీ జీవితంలో దేవుడు నిన్ను ఆనందంగా ఉంచాలన్న ప్రయత్నం చేసినా కొన్ని సందర్భాల్లో ఆయనకి పని అవ్వట్లేదు నిన్ను ఆనందంగా ఉంచడం. కారణం ఏంటో తెలుసా? నువ్వు మర్చిపోవాల్సిన వాటిని మర్చిపోవట్లేదు. జరిగిన వాటిని గుర్తుపెట్టేసుకుంటున్నావు. ఎవరైనా అన్న మాటను గుర్తుపెట్టేసుకున్నావు. ప్రతిదీ కూడా టక్కును పట్టేసుకుని ఈరోజు దాన్ని హృదయంలో పెట్టేసుకుని హృదయం అంతా బాధకు గురి చేసేసుకుని ఈరోజు నువ్వులా ఉండలేకపోతా ఉన్నావు. చేస్తున్న పని కానీ అదే ధ్యాస, అవే మాటలు, అవే బాధతో ఈరోజు వాటిని చేయడం, ఆ పని సరిగా చేయలేకపోవడం. ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రభు మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో మర్చిపోవాల్సినవి మర్చిపో. నీకు అవి బాధ కలిగించే విషయాలే కావచ్చు, నీకు వేదన కలిగించే విషయాలే కావచ్చు, కానీ మరి దేవుడు నీకు సంతోషాన్ని ఇస్తున్నాడు. మరి దాన్ని అనుభవించవా? ఆ సంతోషాన్ని నువ్వు ఆధారం చేసుకుని ముందుకు వెళ్ళవా? ఇక ప్రతి సందర్భంలో కూడా చెత్త విషయాన్ని జ్ఞాపకం చేసుకుని, మా అక్క ఎలా చేసిందో చూసారండి, మా అన్నయ్యని ఎలా చేశాడో చూసారండి, ఆస్తి పంపకాల్లో నాకు ఎంత నష్టం జరిగిందో చూసారండి, నా తల్లిదండ్రులు నాకు ఏం చేస్తారో మీకు తెలుసండి, నా బిడ్డలు నాకు ఏం చేస్తారో తెలుసండి. ప్రతి దానికి ఈరోజు మరలా తవ్వుకుని బాధపడే పరిస్థితి. ప్రియ సహోదరి సహోదరుడు, హృదయాన్ని గాయం చేసుకోక మరలా కట్టబడుతున్నటువంటి గాయము, మానుతున్న గాయాన్ని మరలా రేపుకునే ప్రయత్నం చేత దేవుడు తన వాక్యము చేతో, దైవ సేవకులు ప్రార్థన చేతో, సంఘ ప్రార్థన చేతో ఏదో ఒక రకంగా నీ గాయాన్ని దేవుడు కట్టాడు. ఆ బాధ నుంచి దేవుడు నిన్ను విడిపించాడు. మరలా దానిలోనికే నువ్వు పోతానంటే ఎవరు బాధ్యులు? ప్రియ సహోదరి సహోదరుడు, ప్రభు మాట్లాడుతున్నాడు. మర్చిపోవాల్సినవి మర్చిపో. బాధపడాల్సిన విషయాలు జ్ఞాపకం చేసుకుని దిగులు పడాల్సిన అవసరము లేదు. ఈరోజు పిల్లరా, మనము మర్చిపోతే దేవుడు నీకు సిద్ధపరిచిన రెండింతల ఆశీర్వాదము, రెండింతల అభివృద్ధి యోబుకు పిల్లర దేవుడు ఇచ్చినట్టుగా అలాంటివన్నీ కూడా దేవుడు నీ కొరకు దేవుడు సిద్ధపరిచాడు. కానీ ఎందుకు నువ్వు వాటిని అనుభవించలేకపోతున్నావు అని అంటే మర్చిపోవాల్సిన వాటిని నువ్వు మర్చిపోలేకపోతా ఉన్నావు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క ప్రత్యేకమైన సమయాన్న దేవుడు మనతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి మనకు అప్పుడెప్పుడో కలిగిన కష్టాలు, బాధలు, అప్పుడెప్పుడో మన మీద వేసిన నిందలు, అవమానాలు, ఎంతోమంది నేను ఆనాటి దినాల్లో నేను రూమర్ చేస్తూ, లేకపోతే నీ మీద ఏవో అవాస్తవాలు స్ప్రెడ్ చేస్తూ మాట్లాడుండొచ్చు. వాటిని మర్చిపోయి చేయాల్సిన పని ఒకటి నీ ముందుంది. నువ్వు అనుసరించాల్సిన మాటలు నీ ముందున్నాయి. దేవుని యొక్క చిత్తము నీ ముందుంది. పిల్లల వాటిని మనం అనుసరించే ప్రయత్నం చేద్దాం. వాటి చేత మనం రెండింత అభివృద్ధి పొందుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈనాటి దినాన్ని మాట్లాడిన ప్రియ సహోదరి సహోదరుడు, కాబట్టి ఈరోజు ఇటు రక్షణ అనుభవాన్ని కలిగి ఉన్నాం. ఈరోజు చక్కటి స్థితిలో మనం ఉన్నాం. ఈరోజు మనతో చదువుకున్నవారు, మనతో కలిసి పెరిగిన వారు ఈరోజు వ్యర్థమైన స్థలాల్లో ఉన్నారు. ఒకసారి మీకు సమాజంలో వారు కనబడుతున్నారండి. ఒక్కొక్కసారి మీ ఫ్రెండ్స్ ఈరోజు పిల్లలు నాతో కలిసి చదువుకున్న వారు చాలామంది ఉన్నారు సమాజంలో. ఆయా స్థలాల్లో వారు కనబడుతూ ఉన్నప్పుడు వారు కలిగి ఉన్న పరిస్థితిని బట్టి నేను పిల్లరా, దేవుడు నా జీవితాన్ని నుంచి స్థితిని బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉంటాను. నేను దేవుడి నామాన్ని ఎంతగానో మహింపరుస్తూ ఉంటాను. ఒకసారి మీకు మీరుగా ఆలోచించండి. దేవుడు మిమ్మల్ని ఏ స్థితిలో ఉంచాడు? మీతో కలిసి పెరిగి, మీతో కలిసి తింటూ, మీతో కలిసి తిరిగినటువంటి వారు ఎలాంటి స్థితిలో ఉన్నారు? ఈరోజు దేవుడు మనకి ఇట్టి స్థితిని ఇచ్చాడంటే కృతజ్ఞత కలిగి పిల్లరా, మనము ఈరోజు మరిచిపోవాల్సిన వాటిని మరిచి మన ముందున్న వాటి కొరకే మనం వేగిరపడుతూ పిల్లల ఆత్మీయతలో మనము బలంగా ముందుకు కొనసాగిపోయే ప్రయత్నం చేద్దాం. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి పాపపు జీవితాన్ని మరిచిపోయొచ్చు,
బాప్తీసం తీసుకున్నప్పుడు దేవునికి ఒక మాట ఇచ్చావు, దైవజనునికి ఒక మాట ఇచ్చావు. మరలా ఈ లోకం వైపు చూడనన్నావు, మరలా ఈ లోకపు క్రియల వైపు చూడనన్నావు, వాటితో జీవించనని చెప్పావు. ఎన్నో మాటలు దేవునికి ఇచ్చి ఆ రోజు నుండి ఈ రోజు దాకా ఎన్నో తీర్మానాలు దేవుని సన్నిధిలో తీసుకుని ఎంతగానో దేవుని సన్నిధిలో కన్నీరు కాచి ప్రార్థించిన అనుభవాలు నీకు తెలుసు. ఎన్నో సందర్భాల్లో నీ ఆత్మీయ పరిపక్వత కోసం నీ ఉపవాసం ఉండేటువంటి రోజులు కూడా నీకు గుర్తే. కానీ ఇవన్నీ కూడా నేటి దినాన నిన్ను ఇంకా రెండింతల ఆశీర్వాదం పొందుకునేటట్టుగా చేయలేకపోతా ఉన్నాయంటే బాధాకరమే కదా. ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనసు మార్చుకుందాం. విజయాలు అందుకే చూడలేకపోతా ఉన్నాం, ఆశీర్వాదాన్ని అందుకే చూడలేకపోతా ఉన్నాం, అపవాది నీ జీవితంలో అందుకే నువ్వు వాడిని తరమలేకపోతా ఉన్నావు. ఏ అనుభవం లేక, పోరాడే అనుభవము లేక, ఆనందించాల్సిన విషయంలో ఆనందించాల్సినటువంటి ఆ విషయాలలో పిల్లరా ఆనందించే అనుభవం లేక, మూడవదిగా పిల్లరా మనం ఏం విన్నాం, మూడవదిగా మనం ఆలోచన చేస్తే పిల్లరా మరిచిపోవాల్సిన విషయాలు మర్చిపోవాల్సిన విషయాలు మర్చిపోకపోవటం వలన ఈరోజు అనేక సందర్భాల్లో పిల్లరా మనము రెండింతల ఆశీర్వాదాన్ని ఈరోజు ఏం మర్చిపోవాలో అవి మర్చిపోదాం. పిల్లరా వేటి యందు ఆనందించాలో వాటి యందు ఆనందిద్దాం, వేటితో పోరాడాలో వాటితో పోరాడతాం. అప్పుడే మన జీవితంలో దేవుడు అద్భుతమైన ఆశీర్వాదాలు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈనాటి దినాన దేవుడు మాట్లాడిన మాటల చేత మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుంటూ రాబోతున్న దినాలలో మనమందరమును కూడా ఇశ్రాయేలు ప్రజలు మిద్యానీయుల్ని తరిమిన రీతిగా మనము కూడా పిల్లల ఈ లోక సంబంధమైనటువంటి అపవాదిని తరుముతూ ఆత్మీయతలో మరింత పటిష్టమైన వారిగా కొనసాగుదామని తెలియజేస్తూ దేవుడి మాటల చేత మనల్ని మన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ పరిశుద్ధుడ ప్రేమగల మా తండ్రి, ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ప్రభువా మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు అయ్యా. గిద్యోన్ని జ్ఞాపకం చేశారు, మిద్యానీయుల్ని జ్ఞాపకం చేశారు, ఇశ్రాయేలుని జ్ఞాపకం చేశారు అయ్యా. నఫ్తాలి, ఆషేరు, మనషే ఈ 3 గోత్రములు ప్రభా మాకు జ్ఞాపకం చేసి ఈరోజు ప్రభా వీరిలో నుండి మాకు ఎన్నో పాఠములు నేర్పినందుకే వందనాలు. రాబోతున్న దినముల్లో ప్రభా అయ్యా ఈ 3 అనుభవాలు కలిగి మేమును కూడా ప్రభా ఇశ్రాయేలీయుల వలె మిద్యానీయుల్ని జయించేటువంటి ఆ గిద్యోను కలిగినటువంటి గొప్ప భాగ్యాన్ని మాకు కూడా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ప్రభా ఎందరైతే నీ బిడ్డలు వాక్యాన్ని విన్నారో వారిని అందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబంలో చెలరేగిపోతున్న ప్రతి ఒక్క సమస్య నుండి, ప్రతి ఒక్క ఆర్థిక ఇబ్బందుల నుండి, బలహీనతల నుండి, అయా అశాంతి నుండి, అధైర్యం నుండి విడిపించి మీరే ధైర్యాన్ని, నెమ్మదిని, సమాధానాన్ని, అంటే శాంతిని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయ్యా చాలామంది బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు, చక్కటి జ్ఞానాన్ని దయచేయండి. ఇంకా ప్రభు రాయాల్సిన ఎగ్జామ్స్ సంపూర్ణంగా పూర్తి చేసుకోవడానికి మీరే కృపను అనుగ్రహించండి. అయ్యా ఆ యొక్క ఎగ్జామ్స్ హాల్లోనికి వారు ప్రవేశించినప్పుడు నీ శక్తిని ప్రభు వారిలో మీరు ఉంచండి, నీ ప్రభావాన్ని వారికి మీరు అనుగ్రహించండి, సమయస్ఫూర్తిని దయచేయండి. బెసలుడికి ఇచ్చిన జ్ఞానము, సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానము వారికి దయచేయండి. అయ్యా త్వరలో మరికొంతమంది బిడ్డలు ఇప్పుడైతే ప్రిపరేషన్లో ఉన్నారు, మరికొన్ని దినముల్లో ప్రభావ వారి ఎగ్జామ్స్ రాయిపోతున్నారు, వారికి కూడా చక్కటి జ్ఞానాన్ని దయచేయండి. అయ్యా తండ్రి ఏ సబ్జెక్టు విషయంలో అసంపూర్ణత లేకుండా అయ్యా తండ్రి సంపూర్ణంగా ప్రతి సబ్జెక్టులో ప్రభావ ఉన్నతమైన ఫలితాలు, మరి ముఖ్యంగా ప్రభావ నీ బిడ్డలుగా అత్యధికమైన విజయాల ప్రభావ వారికి మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రభావ వాక్యం ఎంతమంది అయితే అయ్యా తండ్రి శ్రద్ధగా విని ఈ మాటల చేత ప్రభావ స్టూడెంట్స్ ఎవరైతే ప్రభావ ప్రార్థనలో పాల్గొని అయ్యా నిసన్లో ప్రార్థన చేసుకుంటున్నారు, గిద్యోనికి ఇచ్చిన విజయం, ఇశ్రాయేలుకి ఇచ్చిన విజయం ప్రభా వారి పరీక్షలలో వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకునండి. ఈరోజు ప్రభా ఆన్లైన్లో ఈ కార్యక్రమం ప్రభా వీక్షిస్తూ అయ్యా ఎంతమంది అయితే ప్రభా ఈ యొక్క ఆన్లైన్ కార్యక్రమం ద్వారా అయ్యా తండ్రి నీ మాటల చేత బలపరచబడి ఈ చివరి ప్రార్థనలో పాల్గొంటూ ఉన్నారు, వారి మీద నీ సన్నిధి ఉంచండి. అయ్యా నీ ప్రభావాన్ని వారికి అనుగ్రహించి వారితో ఒకరు మీరు మాట్లాడినందుకే వందనాలు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తా ఉన్నాను. రాబోతున్న దినాల్లో ప్రభా అయ్యా వారును కూడా అయ్యా నీ సన్నిధిలో బలంగా నీతో సహవాసం చేస్తూ నీవు అనుగ్రహించడం రెండింతల ఆశీర్వాదమును పొందుకునే అనుభవాన్ని దయచేయండి. అయ్యా దూర ప్రాంతాల్లో ఉన్నవారి కొరకు అయ్యా తండ్రి అనేక స్థలాల్లో దూర ప్రాంతాల్లో ఉండి ప్రభు జీవనోపాధి పనుల విషయమై
ఏ దూర ప్రాంతాల్లో ఉండి కార్యక్రమం చూస్తున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఏ దూర ప్రాంతాల్లో ఉద్యోగములు చేస్తున్న వారి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి మీద నీ సన్నిధి ఉంచి ప్రభు నీ కృపాక్షేమం వారికి తోడుగా ఉంచి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రభు ఈ బెతెస్దా ప్రార్థన పరిచర్యను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను. సంఘాలను మీరు దీవించండి. ఏ తండ్రి, ఈరోజు జరుగుతున్నటువంటి పరిచర్యను ప్రభు మీరే జ్ఞాపకం చేసుకుని సమస్త నామకు మహిమకరంగా ప్రభు మీరే జరిగిస్తూ నడిపిస్తారని నమ్ముచు ఈ ప్రార్థన ప్రభు నీ రాధ్యాన్ని చేర్చుకున్న ప్రార్థనకు ఉన్నతమైన జవాబు దయచేస్తారని నమ్ముచు విశ్వసిస్తూ యేసుక్రీస్తు నామములు ఈ ప్రార్థన తిమిక్కులు వినయంతో అడిగి వేడుచున్న నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్త సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్. మన పరమ తండ్రి దేవునికి మహాప్రమయు కుమారుడిని యేసుక్రీస్తు ఉచితమైన కృపయు ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవునికి సన్నిధి సహాయము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్.